ఏం చేస్తున్నావా కెమెరా ముందు అలా తిరుగుతున్నావు అంటే రీల్స్ చేస్తుందంట. రీల్స్ ఫోటో చూపిద్దామను ఇలాగంటే ఈ మహిళా సంఘాలు మన మీద పడిపోతున్నారు. ఎవరికి చూపిస్తావు? ఎవరు నీ నాభి ఎవరికి చూపిస్తున్నావు? నీ మతం అంటే తప్పు అనుకోకండి. దేవుడిచ్చిన అందస్తందాలు నీ బ్రెస్ట్ని ఎవరికి చూపిస్తున్నావు? నాభి, నీ టాయ్స్, నీ అరికాల మొదలు నడినత వరకు నువ్వు ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నావు? సమాజం అంటే 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు చూడటానికి నీ బాడీని అందులో అప్లోడ్ చేస్తావంటే నేను పిచ్చి పట్టిందా నీకు? నీ బాడీని సొసైటీ ఎంటర్టైన్ చేస్తుందంటే నేను ఏమనాలి? అసలు బుర్ర పని చేస్తుందా, మెంటలో చేసిందా నీకు? అయిపోయి వీడియో పెట్టి చివర్లు అందంట లైక్ చేయండి, షేర్ చేయండి, కావున సమాజ్ చేస్తాడు దేవుని బొందా. లైక్ చేయాలా? ఏం లైక్ చేయము? ఏం లైక్ చేయమంటావు? నడుతున్నాను. చాలా మంది తిడతారు, పోయే కాలం ఏంటంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. కొంతమంది వెళ్తే అస్సలు మీకు బిగ్ థాట్స్ లేవు, బ్రాడ్నెస్ లేదు. ఏంటి మాకు బ్రాడ్నెస్? ఒక ఆడపిల్లనై ఉండి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడతారంటే ఆడపిల్ల ఉండాలమ్మా. రోడ్డుకి ఏ రంగం చేసిన పెద్ద అనకూడదులేండి, ఎందుకు లైవ్ వెళ్తాను. సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది. నీ ఎదురుకు అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ వెనక అంటారు లేదో నాకు తెలియదు కానీ పేరెంట్స్ దగ్గర అంటారు. గుర్తుపెట్టుకో. అమ్మాయి అని అంటగా తగ్గట్టేస్తుంది ఇన్స్టాలో రీల్స్. ఆయన అంటేగా పిచ్చిపాటికి మీ అమ్మాయినా ఆయన వయసుకు వచ్చిన అమ్మాయిని అలా డ్యాన్స్ చేస్తుంటే ఏంటండి ఎంతమంది తొంటరేదలు ఈ సమాజంలో చూస్తారండి అని వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్కి ఎలా చెప్పిన తల తీసేసినట్టు ఉంటుంది. మరి చెప్తున్నాను, తల మొఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మోకాల్లోకి వంచుకుని తల కొట్టుకోలేడు, దాన్ని కన్నానని తల కొట్టుకోవాలా? ఏమైపోతాడు మీ ఫాదర్? ఏమైపోతాడు? నేను అల్లారు ముద్దుగా పెంచిన మీ అమ్మ ఏమైపోతుంది? ఇస్తే ఆ బుడిబుడి నడకలు నడిస్తే నీ దేహాన్ని ఎంతో భద్రంగా కాపాడుకున్నారే. నువ్వు పెద్ద పిల్లవైనా ఇంకా చిన్నపిల్లలాగే వాళ్ళు నేను చూస్తారే. ఈ వయసులో కూడా వాళ్ళకి గౌరవం నిలబెట్టడానికి పోయి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమైపోతావు?